ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత. ఈరోజు వీడియో ఏంటంటే హ్యాంగింగ్ పార్ట్స్ మనం ఈజీగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చు, వాటిని మనము ఎలా కంపోస్ట్తో నింపుకోవచ్చు, ఆ కంపోస్ట్ని మనం ఎలా డీకంపోజ్ చేసుకోవచ్చు అంటే ఈరోజు వీడియో. ఐ హోప్ నచ్చుతుంది అనుకుంటున్నాను, హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజైతే చాలా ఈజీగా అయిపోతుంది. మనము హ్యాంగింగ్ పార్ట్స్ తయారు చేసుకోవడం చాలా అందంగా కూడా ఉంటాయి అనమాట. అవి ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను, వచ్చేసేయండి. ఇదిగోండి, ఇవన్నీ కూడా హ్యాంగింగ్ పార్ట్స్ పాతవి అనమాట. ఇక్కడ ఉండేవి యాక్చువల్గా ఇక్కడ ఉండేటువంటి హ్యాంగింగ్ పార్ట్స్ని తీసేసి ఇక్కడ మన డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ని మంచిగా దానికి సపోర్ట్ ఇచ్చేసుకున్నాను. ఈ యొక్క హ్యాంగింగ్ పార్ట్స్ ఉంటే వాటికి డిస్టర్బ్ అవుతుంది అనేసి ఇక్కడ ఉండేవి హ్యాంగింగ్ పార్ట్స్. దాంతోపాటు ఇక్కడ కూడా ఉండేవి అనమాట. ఇక్కడ ఉండే వాటిలో ఓన్లీ ఇక్కడ జెడ్ ప్లాంట్ ఒక్కదాన్ని ఉంచాను. ఇది ఇంకా పైకి వెళ్ళే వరకు చూద్దాంలే, అప్పటి వరకు తీసేద్దాము అనేసి అక్కడ ఉన్న అన్ని మొక్కలు తీసేసి ఇక్కడ పెట్టుకున్నాను. చూడండి, ఈ యొక్క పర్పుల్ కలర్ ప్లాంట్ అయితే చాలా బాగుంటుంది. తర్వాత జెడ్ ప్లాంట్ చూడండి, ఇది మనం పెట్టి 6-7 ఇయర్స్ అవుతుంది. చాలా బాగుంది. ఇలా మనము ఇలాంటి అందమైన మొక్కలు మనము చాలా తక్కువ బడ్జెట్లో వేస్ట్గా పాడేసే వాటిలో తయారు చేసుకోవచ్చు. ఇదిగోండి, వీటిని అయితే ఇలా హ్యాంగ్ చేసిన తర్వాత వీటికి పెయింట్ వేసుకుందాము అని ఆలోచిస్తున్నాను. ఇవంతా అయిపోయిన తర్వాత మనము పాట్ మిక్సింగ్ అంతా అయిపోయిన ఇలా పట్టుకొని కూడా ఈజీగా మనము పెయింట్ అయితే వేసుకోవచ్చు. అందుకని హ్యాంగింగ్ అంతా అయిపోయింది అనుకోండి, మనకి ఈజీగా ఉంటుంది. ఇదిగో చూసారా, ఇవన్నీ కూడా వేస్ట్గా ఉన్నటువంటి బాటిల్స్ని వాడుతూ, వేస్ట్గా ఉంటే ఆయిల్ బాటిల్స్ కావచ్చు, లేదంటే పెయింట్ బాటిల్స్ కావచ్చు, కూల్ డ్రింక్స్ బాటిల్స్ కావచ్చు, వాటర్ బాటిల్స్ కావచ్చు, వాటిని నేను ఈ విధంగా మొక్కలు పెట్టుకోవడానికి అయితే వాడుకున్నాను. ప్లాస్టిక్ని రీయూజ్ చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు అందుకని ఇప్పుడు నా దగ్గర ఉన్నటువంటి బాటిల్స్ ఉన్నాయి కదా, ఇదిగో ఇవన్నీ పాతవే, నేను అంతకుముందు పెట్టినటువంటివి. ఇదిగో ఇది 2 లీటర్స్ బాటిల్ కదా, దీంట్లో మనం ఈజీగా ఒక టమాటా మొక్క పెంచుకోవచ్చు, లేదు అంటే ఒక పచ్చిమిర్చి మొక్క పెంచుకోవచ్చు, లేదు అంటే ఒక వంకాయ మొక్క కూడా పెంచుకోవచ్చు అనమాట. అంత మంచిగా వస్తుంది ఈ యొక్క కుండీలో. అయితే ఇప్పుడు మనం వీటన్నింటినీ మన దగ్గర ఉన్నటువంటి కంపోస్ట్ ఉంది చూడండి, ఈ యొక్క కంపోస్టు తర్వాత మట్టి, ఈ రెండింటిని కలిపేసుకొని ఫిల్ చేసుకుందాము. అప్పుడు దాన్ని మరి ఇంకొక కుండీలో పెట్టుకున్నాం అనుకోండి, ఈజీగా డీకంపోజ్ అయిపోతాయి. ఇదిగోండి, అలా తయారు చేసుకున్నటువంటివి అనమాట. ఇవన్నీ నేను నిన్న పెట్టేసుకున్నాను. దీంట్లో ఇంకేం మొక్కలు పెట్టుకోలేదు. పెట్టుకుందాము. మొక్కలు పెట్టుకుంటే కూడా వాటి యొక్క రిజల్ట్ ఎలా ఉంటుంది అనేటువంటి నేను చూపిస్తాను రండి. మనము చిన్న పాట్లో అయినా ఎంత మంచి మొక్కలు వస్తాయో చూడండి. ఇదిగోండి, ఇది మనకి 2 లీటర్స్ వాటర్ బాటిల్. ఇదిగోండి, ఇది కూడా 2 లీటర్స్ వాటర్ బాటిల్. ఇది కూడా 2 లీటర్స్ మజా బాటిల్. 1.5 లీటర్ 2 లీటర్స్. వీటిలో చూడండి మొక్కలు పెట్టుకున్నాను, ఎంత మంచిగా వచ్చాయో చూడండి. ఇలా వేస్ట్ ఈజ్ ద బెస్ట్ అనేటువంటి కాన్సెప్ట్తో మనము మొక్కలు పెంచుకున్నాం అనుకోండి, ఖర్చు తక్కువ, మనసుకి ఆనందంగా ఉంటుంది. ఇదిగోండి, ఇవన్నీ కూడా అలా తయారు చేసుకున్నటువంటి కంపోస్ట్ బిన్స్ అన్నమాట. ఇదిగోండి, ఎండకి మొక్కలన్నీ వడిలిపోయాయి, వాటర్ వేసుకోవాలి. ఇదిగోండి, అక్కడక్కడ నేను మనకి కనకాంబరాల మొక్కలు కూడా పెట్టాను చూడండి. ఆ చిన్న బాటిల్స్ కూడా కనకాంబరాల మొక్కలు మంచిగా ఏపుగా వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఇదిగోండి, ఇవైతే మనకి మంచి బుషిగా వస్తుంది తెలుసా వర్షాకాలంలో. ఇప్పుడు సమ్మర్ కాబట్టి అలా ఉంది. ఇదిగోండి, మనకి ఈ యొక్క మొక్కలు అయితే ఒక 4 మొక్కలు ఉన్నట్టునే చాలా బాగుంటుంది. చిన్న కుండీ అయినా చూడండి ఎంత మంచిగా పూలు వచ్చాయో. ఇలానే మనకి వాటర్ బాటిల్స్లో కూడా వస్తాయి తెలుసా. ఇదిగోండి, అలా నేను ఇండోర్ ప్లాంట్స్ కావచ్చు, అవుట్డోర్. ఇదిగోండి, టమాటా మొక్క పెంచుకోవచ్చు అన్నాను కదా. ఇదిగోండి, చిన్న మొక్కకి పూత కూడా స్టార్ట్ అయింది చూసారా. ఇదిగోండి 3 పువ్వులు వచ్చాయి. ఇదిగోండి, ఇక్కడ 4 పువ్వులు వచ్చాయి. చిన్న మొక్కనే కానీ పూత మంచిగా వస్తుంది. ఇదిగోండి, దీంట్లో నేను ఉల్లినార వేసుకున్నాను, ఉల్లి పొరక. తర్వాత చూసారా కొబ్బరి చిప్పలు, ఇవన్నీ మల్చింగ్ లాగా కూడా పనిచేస్తాయి మనకి, 2 in 1. ఇదిగోండి, నేను మీకు చూపిస్తాను రండి. కనకాంబరాల మొక్కలు ఎంత మంచిగా పెట్టుకున్నాను చూడండి. ఇంకొన్ని ఇవన్నీ కనకాంబరాల మొక్కలు మొన్నే క్రూన్ చేసుకున్నాను. ఇప్పుడు ఇదే విధంగా ఆ బాటిల్స్ అన్నీ ఫిల్ చేసుకుందాం. ఇదిగోండి, పాలకూర చూడండి ఎంత ముద్దుగా వస్తుంది. మస్ట్ రోల్ అయితే తెంపలే, అందుకనే పురుగు వచ్చేస్తుంది. వాటర్ కూడా సరిగా వేయట్లేనట్టు, ఎండ బాగా ఉంది కదా, అందుకే పోయింది. ఇప్పుడు వాటిలో కూడా మనం ఎలా నింపుకుందాము, ఆ నింపుకున్న బాటిల్స్ని ఈ విధంగా ఎలా పెట్టుకుందామనే చూపిస్తాను. ఇక్కడ పాలకూర ఎంత మంచిగా వచ్చింది. ఇప్పుడు పాలకూర పప్పు వేసుకుందాం.
ఈ పాలకూర అట్లే పోతుంది.